జై శ్రీమన్నారాయణ. తార లక్ష్మణస్వామిని శాంతపరిచిన తర్వాత లక్ష్మణస్వామి సుగ్రీవుణ్ణి తీసుకుని రామచంద్రుని వద్దకు వెళ్ళాడు. వెళ్ళిన తరువాత రామచంద్రుడు మృదు స్వభావము కలిగినవాడు కనుక అంతవరకు ఉన్న కోపం పోయింది. సుగ్రీవుణ్ణి చూడగానే, సుగ్రీవా, మాట ఇచ్చిన వాడెలాంటి వాడో తెలుసా అని అడిగాడు. ఎలాంటి వాడండి అన్నాడు సుగ్రీవుడు. చెట్టు కొమ్మ మీద పడుకున్నవాడు లాంటి వాడై ఉండాలి అని చెప్పాడు. చెట్టు కొమ్మ మీద పడుకున్నవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. చెట్టు కొమ్మపై పడుకున్నవాడు కొంచెం అటు ఇటు అయితే పడిపోయే ప్రమాదం ఉంది. కనుక మాట ఇచ్చినవాడు కూడా అలా జాగ్రత్తగా ఉండాలయ్యా.